హాయ్ అండి. ఫ్రైడ్ రైస్ తినాలనుకుంటే బయట నుంచి తెప్పించుకునే వాళ్ళు ఎంతమంది, ఇంట్లోనే చేసుకునే వాళ్ళు ఎంతమంది. నాన్ వెజిటేరియన్స్, వెజిటేరియన్స్ అయితే చక్కగా ఎగ్ ఫ్రైడ్ రైసు, చికెన్ ఫ్రైడ్ రైసు చేసేసుకుంటారు ఫ్రైడ్ రైస్ అనగానే. బట్ నేనైతే అన్ని వెజిటబుల్స్ వేసి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. వెజిటబుల్ నూడిల్స్ గానీ, దాంట్లోకైతే కాంబినేషన్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. ఇంక ఈరోజైతే నేను ఎప్పుడు పన్నీరే అవుతుందని గోబీ ఉన్నాయి. అందుకని గోబీ మంచూరియా చేశానండి. నా వర్షన్ చేశాను. సో, దానికి లాస్ట్‌లో పేరేం పెట్టొచ్చన్నది గూడా మీరే డిసైడ్ అయిపోండి. ముందైతే నా దగ్గరున్న వెజిటబుల్స్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకప్పుడే గమనించాను కొన్ని వెజిటబుల్స్ అసలు లేవని, కావాలని. ఇంక సరే అవి గూడా ఆర్డర్ చేసేసాను. ఇంక్ జెప్టో అవి ఉన్నాయి గదా! అందుకని ఇలాగా 5 మినిట్స్‌లో వెజిటబుల్స్ అయితే తెచ్చిచ్చేశారు. ఇంక 5 మినిట్స్ కాదులెండి గానీ, ఒక 15 మినిట్స్‌లో తెచ్చిచ్చేసారు. 9 మినిట్స్ అన్నారు. టైం పట్టింది. ఇంకా వచ్చినా కూడా చక్కగా చాప్ చేసేసుకొని, ఇంకా ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేశాను. గోబీ అయితే ముందే ముక్కలు కడిగేసి, ఒక్కసారి కడిగేసుకొని శుభ్రంగా వాటర్‌లో వేసేసి కడిగేసి ఉంచేసుకున్నాను. అది ఆయిల్ ఫ్రై చేసిన ఆయిల్ మోస్ట్‌లీ నేనైతే ఒక్కసారి వాడాక తీసేస్తాను. అంటే వాడతాను, లేకపోతే వేరే గిన్నెలోకి తీసేస్తాను. ఇంకా మూకుడులో ఉన్నది ఉండిపోయింది. ఇంకా అదే వేసేసాను. ఆ గిన్నె కూడా ఖాళీ అయిపోయింది. ఇంకా సరే గోబీ అయితే చక్కగా డీప్ ఫ్రై చేయడం, మళ్ళీ కార్న్‌ఫ్లోర్ అవి యాడ్ చేయడం నాకు ఇష్టం ఉండదు పెద్దగా. సో, నేను ఇంక అలా చేయకుండా చక్కగా ఆయిల్‌లోనే వేసేసి డీప్ ఫ్రై కింద కాకుండా కొంచెం షాలో ఫ్రై కింద చేసేస్తున్నాను హైలో పెట్టి. ఫుడ్ కలర్స్, అజినోమోటో ఇవన్నీ లేకుండా ఇంట్లోనే ఫ్రెష్‌గా చేసుకుంటే బాగుంటుంది కదండీ! ఇంకా నేను వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా! నాకు కావాల్సినట్టు. మీకు కావాల్సినట్టు మీరు వేసేసుకోవచ్చు. మష్రూము, పన్నీరు, ఇంకా ఎగ్స్ ఇవన్నీ కూడా స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఇవన్నీ రెడీ చేసి ఉంచుకోవచ్చు. నేనైతే వెజిటబుల్స్ కూడా చక్కగా కుక్ అవుతాయని ఫస్ట్ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసిన ఆ పీసెస్ వేసేసి అవి వేగాక వెజిటబుల్స్ అవి వేసేసి ఒక పక్క అవి ఫ్రై చేసేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ ఆల్రెడీ తెలిసిందే, నా ఛానల్‌లో కూడా ఉంటుంది. సో, నేను ఇంకా అందుకని ఈరోజు గోబీయే చూపిస్తున్నానండి. చూసారా గోబీ అయితే చక్కగా ఫ్రై చేసేస్తున్నాను. హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుంది. మీరు ఒక్కసారి వేడి నీళ్ళల్లో ఉడికించకుండా తీసేసినా కానీ అలాగైనా ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. మీరు కార్న్‌ఫ్లోర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు అవన్నీ కలర్ వేసుకొని కలుపుకునే దాంట్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. నాకైతే అంత అవసరం లేదు. అందుకని నేను మోస్ట్‌లీ నేను చేసే వంటలు కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్, అంటే కాంప్లెక్స్ ఎక్కడ కాంప్లెక్స్ ఉండాలో అక్కడే ఉంచుతాను. డీప్ ఫ్రై చేసి మళ్ళీ కార్న్‌ఫ్లోర్ వేసి అవన్నీ నేను కొంచెం తగ్గిస్తాననమాట. చూసారా గోబీ ఫ్రై అయిపోయాక గోబీ పక్కన పెట్టేసుకొని చక్కగా కట్ చేసుకున్న ఆనియన్స్, జింజర్ గార్లిక్, చిల్లీస్ అన్నీ వేసేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యాక చక్కగా అందులోనే నేను ఆనియన్స్ ఒకటి వేసాను. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం పన్నీర్ పీసెస్, క్యాప్సికమ్, టొమాటో పీసెస్ కూడా వేసుకోవచ్చు. అవి ఆనియన్స్ కూడా నాకు క్రిస్పీగా కావాలి. అందుకని వెంటనే గోబీ కూడా ఫ్రై చేసినవి వేసాను. అందులోనే నేను ఇంకా సాసెస్ అన్నీ వేసేస్తున్నాను వెనిగర్‌తో సహా. అండ్ ఇంకా రైస్‌లోకైతే నేను వెజిటబుల్స్ అన్నీ చక్కగా సార్ట్ అయిపోయాయి. అందుకని ఇంక అందులోకి ఓన్లీ సోయా సాసు, వెనిగర్ అండ్ కొంచెం మిరియాల పొడి మాత్రమే వేస్తున్నాను. ఇందులోకైతే అన్నీ వేసేసాను. చక్కగా ఇప్పుడు అన్నీ కలిపేసుకోవడమే. అయితే చాలామంది ఇక్కడ కార్న్‌ఫ్లోర్ వాటర్‌లో కలిపి మళ్ళీ వేస్తారు. నేను అది కూడా వేయనండి, స్కిప్ చేస్తాను. నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలంటే కొంచెం వాటర్ వేస్తే ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ నాకు సరిపోతుంది. అంటే వీలైనంత మసాలాస్ అవి కొంచెం వాడిన ఫ్లేవర్ కోసం ఈ కార్న్‌ఫ్లోరు ఇవి అజినోమోటో ఇలాంటివి తగ్గించుకుంటే చైనీస్ అయినా కానీ ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు కదండీ! అందుకని నా ప్రిఫరెన్స్ అదే ఉంటుంది. అండ్ నేనైతే ఫ్రైడ్ రైస్ లెఫ్ట్ ఓవర్ రైస్‌తో చేస్తున్నాను. నిన్నటి రైస్ ఉండిపోయింది. సమ్మర్ కదా! ఇంకా అయితే ఎక్కువ ఉండదు. బట్ నిన్న మేము అనుకోకుండా ఏం తినలేదు. పానీపూరికి వెళ్ళాము. అందుకని ఇంకా నైట్ డిన్నర్ చేయలేదు ఎవరును. అదే రైస్‌తో చేసేస్తున్నాను ఈరోజు. మీరు ఫ్రెష్‌గా వండుకున్న బాస్మతి రైస్‌తోనైనా, ఫ్రెష్‌గా వండిన మామూలు రైస్‌తోనైనా చేయొచ్చు. లంచ్ బాక్స్‌లోకి పెట్టినా కానీ చాలా బాగుంటుందండి ఇది. ఈ కాంబినేషన్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారా ఎంత బాగుందో అసలు చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్